చెప్పాలి, ఇదిగో వాక్యమే మనకు బలం, వాక్యమే మనకి ఆహారం. ప్రియులారా, ఇది నా జీవితంలో నేను అనుభవపూర్వకముగా నేను దీన్ని అనుభవించి ఇది మీతో చెప్తున్నమా. ఈరోజు ప్రియులారా, నన్ను నిలబెట్టింది ఈ వాక్యం. నిజంగా వాక్యము చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ఎందుకంటే ఈ మాటలు ఒక మనిషి యొక్క మాటలు కాదు కానీ దేవుని మాటలు. కొన్ని సందర్భాల్లో ఎవరో నాతో చెప్తున్నట్లు, ఎవరో నాతో బోధిస్తున్నట్టు, నన్ను ఎవరో ఓదార్చుతున్నంత ఆ అనుభూతిని నేను పొందుకున్నాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బలం ఈ వాక్యంలోనే ఉంది ప్రియులారా. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. ఒక విశ్వాసికి బలమునిచ్చేది దేవుని వాక్యం, ఒక విశ్వాసి బాధలలో ఆదరణిచ్చేది దేవుని వాక్యం, ఒక విశ్వాసి యొక్క రోగాలు పోగొట్టేది దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచి, స్వస్థత ఎందులో ఉందండి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.